నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా చేస్తున్న ద్రోహాలకు కొన్ని వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడుతున్నామన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనం చరిత్రలో ఎన్నో చూసాం, కానీ చెక్ డ్యాంలను పేల్చే ఇలాంటి చెత్త ప్రభుత్వం భారతదేశంలోని ఇంకెక్కడా కానీ ఉండదు. కరువు నేలల్లో సిరులు పండించి మరణ మృదంగాలు మోగిన చోట జీవకలు తెచ్చిన పరిపాలకుడు, అవమానాలు భరించి ఆకలి బాధలు మాయం చేసిన మహానాయకుడు, తెలంగాణను అన్నపూర్ణగా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వం కానీ బాధాకరమైన పరిస్థితి ఏమంటే అందరి హక్కులకు కస్టోడియన్లా ఉండాల్సిన స్పీకర్ గారు ఇవాళ ఆయన బడివే అనే మాట మాట్లాడితే కళ్ళప్పగించి ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఏమనాలనో అర్థం కావట్లేదు. ఇది పార్లమెంటరీ భాషనా, ఇది ప్రజాస్వామిక భాషనా? మాకు అనరాదా ఈ మాటలు? రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నీకు ఒక భాషలో వచ్చేమో తిట్లు, మాకు 3-4 భాషల్లో వచ్చు. తిట్టాలనుకుంటే మీ తాత జేజమ్మలు దిమ్మె తిరిగేలాగా తిట్టే శక్తి మాకుంది. కానీ ఇంత నికృష్టంగా, ఇంత అల్పంగా, ఇంత దారుణంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఇది ఎందుకు చేస్తున్నారో మాకు తెలుసు. ఎందుకంటే మీ అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి. నీకు ఐఐటికి IIITకి అంతరం తెలియదు, ఐఐటికి IIITకి అంతరమే తెలియదు. నీకు బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తేడా తెలియదు. నీకు అసలు కృష్ణా బేసిన్ ఏందో గోదావరి బేసిన్ ఏందో తెలియదు. నీకు అసలు తెలంగాణకి ఏం కావాలో తెలియదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, దోచుకోవడం దాచుకోవడం తప్ప నీకు తెలిసింది ఏమీ లేదు. ఒక అజ్ఞానివి, ఒక ఉష్ట్రపక్షివి. నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్న చెప్తున్నాడు ఆయన తెలంగాణ కోసం అంటే ఈ మహానుభావుడు ప్రాణాలు ఇస్తాడు. నువ్వు తీసిన ప్రాణాలు చాలు, నువ్వు తీసిన ప్రాణాలు చాలు. ఇప్పటికే 836 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. 100 మంది పైచిలకు ఆటో డ్రైవర్లను పొట్ట పెట్టుకున్నాడు. 100 మంది పైచిలకు గురుకులాల్లో పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. 48 మంది నేతన్నలను ఉసురు పోసుకున్నావు. ఇప్పటికే నువ్వు తీసిన ప్రాణాలు చాలు. నువ్వు ఆనాడు తెలంగాణ వాదుల మీదకి, తెలంగాణ బిడ్డల మీదకి తుపాకీ తీసుకొని పోయి తెలంగాణ ఉద్యమాన్ని అవమానించింది ఎవరు మర్చిపోలేదు. ఇవాళ ఏదో పేమెంట్ కోటాలో అదృష్టం బాగుండి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. నీ వాగుడు, నీ అల్పబుద్ధి ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. ఒకటి